ఇట్లా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, ఒక కామెడీగా మీరు అనుకున్నట్టు విలన్గా ఇలానే చూస్తామా, లేకపోతే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఇలా? డైరెక్టర్ అండి. ఐ ఫర్ షూర్ మేక్ అ ఫిలిం దాంట్లో. యా నేను బికాజ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ రైటర్ డైరెక్టర్. అందులో ఖచ్చితంగా ఐ మేక్ అ ఫిలిం. కానీ అది ఎప్పుడు అనేది ఇంకా ఐ వెయిట్ ఫర్ మంచి మాస్ పక్కా ఫిలిం చేస్తారా ఎట్లా? ఏమో అంటే ఎలాంటి స్టోరీ నేను పర్ఫెక్ట్గా రాయగలను అని మీకు అనిపిస్తుంది? అది నేను చేయగలను. డ్రామా ఇస్ వాట్ ఐ థింక్ దట్స్ మై ఇంట్రెస్ట్ ఇన్ జానర్ యాక్చువల్లీ. డ్రామా అండ్ maybe now comedy I'll think about it, but drama is my core area of interest. ఎవరైనా అనుకుంటున్నారా ఇలా హీరో ఇలా పెడదామని, విలన్ మనం డైరెక్ట్ చేయాలి ఈ హీరోయిన్ని? నేను బిత్తిరి సత్యని హీరో పెట్టే సినిమా చేవళ్ళ రవి గారిని. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అలాంటి యాక్టర్తో పెట్టి ఒక సినిమా చేయాలి నాకు. మీరు మాట్లాడారా ఆయనతో? గ్రేట్. ఎలా ఉంది కమ్యూనికేషన్ ఇద్దరికి? ఈజ్ గ్రేట్ యాక్టర్ అండి. నేను నిజంగా నచ్చడానికి కారణం వ్యక్తిగతంగా చాలా మంచివాడండి. తర్వాత అంటే టాలెంట్ అండి, అదేం లేదంటే అయినా ఆఫ్కోర్స్ నేను వారిని పెద్దగా తెలుసుకునే అవకాశం నాకు దొరకలేదు. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫెనామినల్ హ్యూమన్ బీయింగ్. వాట్ అ గ్రేట్ యాక్టర్. మీరు ఆయన వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది ద వే హీ హెస్ కమ్ ఫ్రమ్ ఒక డిఫరెంట్ ఏరియా నుంచి, డిఫరెంట్ స్పేసెస్ నుంచి ఆయన తీసుకొచ్చిన ఎంతో టాలెంట్ కానీ, లేకపోతే ఎన్నో స్టోరీస్ కానీ వారితో కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు తెలిసింది ఆయనలో నేను ఇంత కూడా లేను యాక్చువల్లీ. చాలా వెరీ వెరీ టాలెంటెడ్ ఆయన. ఫెనామినల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ బాడీ మూమెంట్స్, వాటితో మాటలు ఇస్ గిఫ్టెడ్ అండి. ఐ థింక్ అది మాత్రం కన్ఫర్మ్ ఒక వరం అని అనుకోవాలి. ఈజ్ అబ్సల్యూట్లీ ఎ బోన్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇస్ ఎ ట్రెజర్ అండి. ఇస్ ఎ నేషనల్ ట్రెజర్ యాక్చువల్లీ. నా దృష్టిలో చాలా గొప్ప నటుడు ఆయన. మొత్తానికి బిత్తిరి సత్యని పెట్టి ఒక సినిమా అయితే తీయాలనుకుంటున్నారు? అవునండి, అలాంటి కథ ఒకటి అనుకున్నాను ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం. ఐ వాంట్ టు డిగ్ ఇట్ అవుట్ అండ్ సీ హౌ ఇట్ వర్క్స్ విత్ మీ. సో చూద్దాం. మేము కూడా వెయిట్ చేస్తున్నాం అలాంటి స్టోరీ. ఆ మూవీ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాము. మంచి స్టోరీ ప్రిపేర్ చేసుకోండి మీరు బిత్తిరి సత్య గారి కోసం.